హాయ్ బాస్. నువ్వెవరు బాస్? నేను చావడానికి వచ్చా. ఏంటి? అయినా చావడానికి వచ్చి నా చరిత్ర ఏం తెలుసుకుంటావు బాస్? 1 minute సెల్ఫీ ప్లీజ్. అయినా చస్తూ సెల్ఫీలు పోతూ పరిచయాలు అవసరమా బాస్? అబ్బాబ్బా ఏం డైలాగ్ బాస్. ఇంకెందుకు లేటు, దూకుదాం పదా. ఒక్క నిమిషం బాస్. మళ్ళీ ఏంటి? ఓ షిట్. ఏమైంది బాస్? ఈరోజు మంచి రోజు కాదంట బాస్. అయినా చావడానికి వచ్చి మంచి రోజు చెడు రోజు ఏంటి బాస్? ఎలాగో చేస్తున్నాం, కన్ఫామ్గా నరకానికే పోతాం. కనీసం మంచి రోజు చూసుకొని పోతే స్వర్గానికి ఎంట్రీ పాస్ అన్న దొరుకుతుందేమో కదా బాస్. నేను ఇవాళ డ్రాప్. చేద్దామా వద్దా? చేద్దామా వద్దా? ఎందుకులే, మంచి రోజు చూసుకొని చేద్దాం. బా స్విచ్ ఆఫ్. ఏంటి బాస్, నువ్వు కూడా డ్రాపా? నువ్వెక్కడా ఉండేది? మా ఫ్రెండ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది బాస్. నాకు ఈ సిటీలో ఎవరు తెలియదు. అలాగా, ఓకే. ఓ పని చేయి, నాతో పాటు రా, మంచి రోజు చూసుకొని చేద్దాం. ఓకేనా? సరే బాస్, పద వెళ్దాం. ఇంతకీ నీ పేరేంటి బాస్? కళ్యాణ్. లోపల రా బాస్. కార్తీక్, ప్రకాష్. అర్జున్. మీరేం చేస్తుంటారు? విప్రోలో జాబ్కి ట్రై చేస్తున్నాను. మరి మీరు? చావుకు ట్రై చేస్తున్నాను. వీడింతేలే, జోక్స్ చేస్తుంటాడు. జోకేంటి బాస్, నిజమే కదా? సంజయ్ ఏట్రా? బయటికి వెళ్ళాడరా. నిజమేంట్రా? రే నథింగ్. అర్జున్ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. సరే. ఏమైంది? ఇదిరా జరిగింది. సంజయ్ గారికి మాత్రం ఈ మ్యాటర్ చెప్పద్దు. ఓకేరా. అవునరా బాబు, అసలు ఆడికి నోడుదోలెక్కువ. ఏంట్రా తోలంటున్నారు? నా గురించేనా? చచా, నీ గురించి కదరా. వీడికి ఆస్కార్ వాడు 2 hours కూడా పంపిస్తారు రోయ్. చిచ్చి, వీడి బిల్డప్ నేను చూడలేకపోతున్నా. నేను వెళ్తున్నారా? ఓకే. మా ఫ్రెండ్ వచ్చాడురా, వాడికి కొంచెం దూరంగా ఉండు. ఏ మీ ఫ్రెండ్గా రోగమా? అదేం లేదులే, వాడు కొంచెం సెన్సిటివ్. అయినా నేను చెప్పించే. ఊరు నా రొట్టో. దూరం ఉన్నాడు కదా. 1 2 3 4. నేను ఎక్కడో చూసాను భయ్యా. కొండపైన చూసుంటావు. కొండపైన కాదు భయ్యా, ఇంకెక్కడో చూసా. రైల్వే ట్రాక్ పై చూసుంటావు భయ్యా. రైల్వే ట్రాక్ పైన కూడా కాదు భయ్యా, ఇంకెక్కడో చూసా భయ్యా. రివర్లో జంప్ చేస్తున్నప్పుడు చూసుంటావు. రివర్లోనా? కాదు భయ్యా, ఇంకెక్కడో చూసాను. మరి ఎక్కడ చూసావు భయ్యా? ఇక్కడే. ఎవడీడు? కళ్యాణ్ అతనెవడు? ఏ ఏమైనా ఎక్స్ట్రా చేశాడా? లేదు, జోక్ వేసి అనుకుని తనకు తనే నవ్వుకుంటున్నాడు. ఒకసారి చూడు. కళ్యాణ్, రేపు మంచి రోజేనా? ఏ అర్జున్, ఏ అమ్మాయికైనా ప్రపోజ్ చేయాలా? అమ్మాయిలకి ప్రపోజ్ చేయనంత వరకు అబ్బాయిలకి ప్రతిరోజు మంచి రోజే. ప్రపోజ్ చేశాకే గ్రహాలన్నీ మారిపోతాయి. బాగా చెప్పావు. నువ్వు డైలాగ్ రాస్తావా? ఎలా మారుస్తావురా? ఒకటి చెప్తే వినడానికి వాడికి ఇచ్చే బొమ్మ కాదురా, ప్రాణం ఉన్న మనిషి. చూద్దాం, ట్రై చేద్దాం మార్చడానికి. బా ఏంట్రా నీ గోలా? చెప్తే అరిసావు తీరుస్తావా? లేచి బ్రష్ చేస్తా. పోరా రే పో. వెళ్తున్నాగా, కనపడలేదా? నువ్వు నీ ఆటో మంచిలో జబర్దస్త్ మేము చూస్తున్నాం లేరా. వీళ్ళు ఎక్కడున్నారా? ఓ ఎక్కడున్నారా? ఏమైందిరా మొహంలా పెట్టావు? మాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు రా. ఎంసెట్ ర్యాంక్ రాలేదని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అవునా? ఇప్పుడు ఎలా ఉన్నాడు? ప్రజెంట్ పర్లేదు భయ్యా. అయినా ర్యాంక్ రాకపోతే సూసైడ్ అటెంప్ట్ చేయడం ఏంటి భయ్యా? వాడికి అది పెద్ద ప్రాబ్లం అయి ఉంటుంది. చిన్న మ్యాటరే కదా. అవును, చిన్న మ్యాటరే వచ్చింది, కానీ వాడి దృష్టిలో అది పెద్ద మ్యాటర్ అయి ఉంటుంది. గట్టిగా ప్రయత్నిస్తే అనుకున్న సాధించవచ్చేమో. పాపం వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారో. మనం రేపు చచ్చిపోతున్నాం. వీడేంట్రా ఏదో షాపింగ్కి వెళ్దాం, మూవీకి వెళ్దాం అన్నట్లు చెప్పేసి వెళ్తున్నాడు. చూద్దాం, రేపు నేను చెప్పించే. అర్జున్, మేము బయటికి వెళ్ళి వస్తాం, నువ్వు రూమ్లోనే ఉండు. ఇక్కడ మా ఎదలంతా బయటికి వెళ్ళారు. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఇంకెందుకు లేటు, అడుగు. మీరేం చేస్తుంటారు? జనరల్గా భయ్యా బిజినెస్ చేయాలని డ్రీమ్, కాదు కాదు ఎయిమ్. రెండింటికి తేడా ఏంటి భయ్యా? డ్రీమ్ అంటే మనకు మనమే కనేది, ఎయిమ్ అంటే
అవతల వాళ్ళు మెచ్చుకునేలా చేసేది. ఎరా డ్రింక్ తాగుతావా? వద్దురా. కొన్ని ఇంటిని తాగుతావా? రే నువ్వు నాకు కనపడికి వెళ్ళిపో. అయితే కళ్ళు మూసుకో. వీడు నసా. అర్జున్ అటుకులు తింటావా? కొంచెం లావ్ అవుతావు. నేను మెతుకులు తింటుంటే లావ్ అవ్వట్లేదు భయ్య, అటుకులు తింటే లావ్ అవుతానా? ఇప్పుడు చూస్తున్నా అర్జున్ నీ ఫేస్లో స్మైల్ని. నీ కామెడీ టైం చాలా బాగుంది. నువ్వు రైటర్ అవుతావా? ప్రకాష్ ఒకసారి బయటకు వెళ్దాంరా. వస్తున్నారా? రూమ్లో ఎవరు లేరా? పైన ఉన్నారేమో. ఇక్కడున్నారా? చిన్న చిన్న విషయాలు చనిపోవడం ఏంట్రా? ఏంట్రా ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నావు? అరే నేను సీరియస్గా మాట్లాడతా, పక్కెళ్ళు. నువ్వు సీరియస్గా మాట్లాడినా కామెడీగానే ఉంది. ఏమైంది ప్రకాష్? ఏం లేదులే అర్జున్, వదిలే. నువ్వు చెప్పు. ఇందాక మేము బయట నుంచి వస్తుంటే ఎవరో ఇద్దరు లవర్స్ సూసైడ్ లెటర్ రాసి చనిపోయారు. ఎలా? ఎలా ఏముంది? వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదనో లేకపోతే వాళ్ళ మ్యారేజ్ జరగదని చెప్పేసి ఇలా భయపడి చనిపోవడమేనా? ఛా, ఎవరైనా సరే చివరిదాకా ట్రై చేయాలి బాస్. ఇలా మధ్యలోనే పిరికి వాళ్ళ చనిపోవడం ఏంటి? అయినా మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే గెలుపు ఎప్పుడు ఒకటి కింద బానస్ లేక ఉంటుంది కదా బాస్. ఛా, ఏంటన్నా అర్జున్? పిరికివాడిలా చనిపోవడం ఏంటి అనేగా? మరి నువ్వు చేసిందేంటి? నన్ను కాసేపు ఒంటరిగా వదిలే కళ్యాణ్. తప్పు చేస్తున్నానా? హలో అమ్మా. హలో, నేను రా అన్నయ్యని. అన్నయ్య అమ్మలేదా? అమ్మలేదురా, గుడికెళ్ళింది. నీ పేరు మీద అర్చన చేయించడానికి. నేను మళ్ళీ కాల్ చేస్తాను అన్నయ్య. మంచి రోజు ఎప్పుడు అని అడిగావుగా, రేపే మంచి రోజు. మార్నింగ్ డైరెక్ట్గా స్వర్గమే. స్వగృహ ఫుడ్సా? మరి నాకు వాడు అనింది స్వగృహ ఫుడ్స్ కదరా, స్వర్గం. పర్లా, అవి కూడా బాగానే ఉంటాయి. చా, వీడి మారడు. ఇంకా రేపు తెలుస్తుంది మారాడా లేదు. పద. కమాన్ చావు. అలా చూస్తే దూకలేవు. అయినా నేను ఎందుకు చచ్చిపోవాలనుకున్నాను నీకు తెలుసా? సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనే తప్పు, మళ్ళీ దానికి రీజన్స్ కూడానా? నాకంతా తెలుసు. వీటిని చూసి డిసైడ్ చేసుకో, చావాలా బతకాలి. నా స్టోరీకి ప్రొడ్యూసర్ ఒప్పుకున్నాడా? నా స్టోరీ ఓకే అయిందా? నేను నమ్మలేకపోతున్నా కళ్యాణ్. అవునా? ఒక్క నిమిషం. హలో. హలో, నేను కళ్యాణ్ సార్, అర్జున్కి ఇస్తున్నాను. సార్, నేను ప్రొడ్యూసర్ చందుని మాట్లాడుతున్నా. మనం సినిమా స్టార్ట్ చేస్తున్నాం. ఓకే సార్. ఆఫీస్కి రా. చూడు అర్జున్, నువ్వు అనుకున్నది సాధించాలంటే ట్రై చేస్తూ ఉండాలి. నువ్వనే కాదు, ఈ రోజుల్లో చాలామంది వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వాలంటే ట్రై చేస్తూ ఉండాలి. ట్రై చేయకపోతే సక్సెస్ కాలేరు. ఒకసారి నేను చెప్పేది విను కళ్యాణ్. ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుంది అర్జున్. కొంతమంది తెగించి ముందు అడిగేస్తారు, కొంతమంది భయంతో వెనక అడిగేస్తారు. నీలా నేనంతా నేను మార్చాలని చెప్పట్లేదు. ఇంకో మాట, నాకు తెలిసి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళిన వాళ్ళు 60% మాత్రమే స్ట్రగుల్ అవుతున్నారు. మిగిలిన 40% మాత్రం అనుకున్నది సాధించి సక్సెస్ అవుతున్నారు. ఇప్పటికైనా చావాలని ఆలోచన తీస్తే ఇప్పుడు చెప్పు. నాకు మూవీ ఛాన్స్ ఇప్పించాను చెప్పట్లేదు కళ్యాణ్. అయినా నేను నీతో వచ్చి చావడానికి కాదు, నిజం కళ్యాణ్. నాకు లైఫ్ వాల్యూ నీ వల్ల, నీ ఫ్రెండ్స్ వల్ల తెలిసింది. థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోదామని వచ్చా. చాలా థ్యాంక్స్ కళ్యాణ్. థ్యాంక్స్ అక్కర్లే అర్జున్. రేయ్, నువ్వేంటి ఇక్కడ? అయినా నీ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? ఇదంతా చేసింది వీడేరా. హలో, ఎక్కడున్నారా? నేను ఫిలిం చాంబర్ దగ్గర ఉన్నారా, ప్రొడ్యూసర్ని కలవడానికి. సరే అయ్యాక కాల్ చేయి.
ఓకేరా. సార్ ప్రొడ్యూసర్ చందు గారంటే నేనే. అర్జున్. చందు. మనిషి తన కోసం తాను బ్రతికితే స్వార్థం అంటారు. అదే మనిషి దేశం కోసం బ్రతికితే త్యాగం అంటారు. స్వార్థం త్యాగం అనే ఈ రెండింటిని కలిపే కదే మా ఈ కల్కి. కథ బాగుంది. ఇంతకుముందు ఎవరి దగ్గర పనిచేసావా? లేదు సార్, ఇదే ఫస్ట్ ఫిలిం. ఫస్ట్ ఫిలిం బాగా తీసాను సార్. బాగా తీయడం పక్కన పెట్టు. ఏమైనా తెలుసుంటే, ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు కూడా ధైర్యం ఉంటుంది. లేదు సార్, బాగా తీస్తా, ఒకసారి నమ్మండి. ఓ పంచే, ఈ స్క్రిప్ట్ నాకు ఇచ్చేసి. సారీ సార్, స్క్రిప్ట్ ఇవ్వలేను. ఈ స్క్రిప్ట్ నాకు ఇచ్చేసి నువ్వు చిన్న సినిమా తీసుకురా. అప్పుడు నాకు కూడా ధైర్యం ఉంటుంది తీయడానికి. లేదు సార్, నేను డిసప్పాయింట్ చేయను, మంచిగా తీస్తాను. స్క్రిప్ట్ ఇచ్చేయి. సారీ సార్, స్క్రిప్ట్ ఇవ్వలేను. ఇంకోసారి ఆలోచించుకో. నేను అడిగేది కదే. మీరు అడిగేది కదే కావచ్చు సార్, కానీ ఇదే నా జీవితం సార్. ఫోన్ పెట్టేయమ్మా, చిరాకు తెప్పించుకో. ఎప్పుడు చూసినా జాగ్రత్త జాగ్రత్త అంటూ ఉంటాను అసా. హాయ్ రా. హలో గౌతమ్, ఆ, అనవసరంగా ఫీల్డ్కి వచ్చారా? ఒక్కడేమో స్టోరీ నచ్చింది కానీ ప్రొడ్యూసర్ నన్నే తెచ్చుకోమన్నాడు. ఇంకోడేమో అసలు స్క్రిప్టే వినకుండా స్టోరీ చేయమంటున్నాడు, నన్ను వేరే స్టోరీ రాసుకోమన్నాడు. ఇంక లేదురా, మా అమ్మేమో ఎంతో కష్టపడి నన్ను పంపించిందిరా, నా కోసం, నా ప్యాషన్ కోసం. కానీ నేను ఏది యూజ్ చేసుకోలేకపోతున్నాను రా. బా, ఇంక అయిపోయిందిరా, ఇంక అయిపోయింది. నేను చచ్చిపోతానుకుంటున్నారా? లేదురా, నేను చచ్చిపోతున్నా. హలో హలో, రే రే, చెప్పేదేంటి రా? హలో హలో, ఛా ఛా, ప్రాబ్లం ఏంట్రా? మా ఫ్రెండ్ అర్జున్ రా, వాడికి సినిమా డైరెక్టర్ అవ్వాలని పిచ్చి. చాలామంది ప్రొడ్యూసర్లను కలిశాడు రా, ఎన్నో స్టోరీస్ చెప్పాడు, కానీ ఏదీ వర్కౌట్ అవ్వలేదు. వాడు ఎంత చెప్పినా వినకుండా పదే పదే చచ్చిపోతానంటున్నాడు రా. వాడు లైఫ్లో అనుకున్నది కాలేకపోయాడు. వాడి మైండ్ కూడా వాడి మాట వినట్లేదు. ఛా, ఏం చేయాలరా? అలాంటి వాళ్ళు చెప్తే వినర్రా. వాళ్ళకి ప్రాక్టికల్గా లైఫ్ అంటే ఏంటో చూపించాలి. నాకు వదిలే, నేను చూసుకుంటాను. ఎక్కడున్నాడు మీ ఫ్రెండ్? వాడు ఫిలిం ఛాంబర్ దగ్గరలో అని చెప్పాడు రా. వాడికి నువ్వు తప్ప ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా? లేరురా, వాడికి నేను తప్ప ఎవరో తెలియదు. అమ్మ అన్నయ్య ఉన్నారు కానీ వాళ్ళు ఇక్కడ ఉండరు. ఓకే, మీ ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయి, మాకు నేను చూసుకుంటా. అర్జున్, బుక్ ఇక్కడే ఉంది అంటే ఇక్కడెక్కడ ఉండుంటాడు. అదిరా జరిగింది. నువ్వు ఎంత చెప్పినా వినకపోయేసరికి నీ గురించి మా ఫ్రెండ్కి చెప్పా.
వాడిదంతా ఇలా అంటే నువ్వు నీ ఫ్రెండ్స్ చెప్పింది మొత్తం అబద్ధాలా? నేను చెప్పినవి అబద్ధాలే, కానీ వాటిలో నిజాలు ఉన్నాయి. నువ్వే ఆలోచించు. ఎంసెట్లో ర్యాంక్ రావట్లేదని చచ్చిపోవట్లేదా? లవ్ ఫెయిల్యూర్ అని చనిపోవట్లేదా? ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని సూసైడ్ చేసుకోవట్లేదా? అమ్మా, నాకు మూవీ ఛాన్స్ వచ్చింది. పండగకి వస్తా. సరే అమ్మా. బాస్, ఈవినింగ్ కలుద్దాం కళ్యాణ్, మన ఫ్రెండ్స్తో మనం. సరే, ఆల్ ద బెస్ట్ అర్జున్. అయినా నన్ను ఎలా గుర్తుపట్టావు కళ్యాణ్? గౌతమ్ నీ ఫోటో చూపించాడు. చనిపోవడం ఏ సమస్యకి పరిష్కారం కాదు. ఒక్క క్షణంలో మరణించే చావు కోసం 100 ఏళ్ల జీవితాన్ని వృధా చేసుకోకండి. మీకు చనిపోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఒక్కసారి మీ కన్న తల్లిదండ్రులను గుర్తు చేసుకోండి. మీ మీదే ఆశలు పెట్టుకున్న వాళ్ళ కోసం ఆలోచించండి. చావుతో కాకుండా జీవితంతో పోరాడండి. ఖచ్చితంగా గెలుస్తారు. మీ సందీప్ మద్దూరు.